హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎస్, ప్రోమో 2 వచ్చింది కదండి. ప్రోమో 2లో నెక్స్ట్ గేమ్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ లైవ్లో జరుగుతున్న గేమే అనమాట అది. లైవ్లో ఆల్రెడీ డిక్లరేషన్ కూడా ఇచ్చాడు నిఖిల్ వచ్చేసి. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళ ముంగిట ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఎక్కువ గేమ్స్ గెలుస్తారో వాళ్ళు నిఖిల్ టీంలో నుంచి ఒకరిని తీసుకోవాలి కదా. దాని గురించి చర్చలు జరుగుతూ ఉంటాయి. ప్రేరణ, యష్మి మాట్లాడుకుంటా ఉంటారు. వీళ్ళు కొంచెం మైండ్ గేమ్ బాగా ఆడతారు. అతను కొంచెం పాయింట్స్ బాగా పెడతాడు మణికంఠ. సోనియా కూడా ఇలా పాయింట్స్ బాగా పెడతారు. ఇట్లా మాట్లాడుకుంటా ఉన్నారు లైవ్‌లో. ఎవరిని తీసుకోవాలని చర్చలు జరుగుతున్నాయి. సరే, ఇక్కడ దీనికొచ్చేద్దాం. ప్రోమో దానికొచ్చేద్దాం. ప్రోమోలో బ్యాలెన్సింగ్ గేమ్ స్టార్ట్ అయింది. ఆ నెట్‌ని దాటుకొని ఆ నెట్‌లో వలలాగా ఉంటది. దాంట్లో అలా కాళ్ళు పెట్టి ముందుకెళ్ళి ఆ ప్లాట్‌ఫార్మ్ మీద బ్రిక్స్ ఉంటాయి కదా! లైక్ వాటిని నిటారుగా 5 బ్రిక్స్‌ని ప్లేస్ చేయాలి. ఇప్పుడు నీకు కాలు పెట్టి ఎళ్ళేటప్పుడు బ్యాలెన్స్ అయినా గానీ, బ్యాలెన్స్ తప్పినా గానీ, ఆల్రెడీ పెట్టినవి గూడా పడిపోయే ఛాన్స్ ఉంటది. జాగ్రత్తగా వెళ్లి బెట్టాలనమాట. సో, అది 2 గేమ్‌లు ఆడతా ఉంటారు. సో, ఇక్కడ స్టార్టింగ్ మనకి ప్రోమోలో చూపించిందేంటంటే, పృథ్వీ వచ్చి ఆదిత్య ఓం ఆడేటప్పుడు ఇటు సైడు లీల గేమ్ ఆడుకోవాలి, ఇటు సైడు లీల గేమ్ ఆడుకోవాలి గదా! వచ్చి ఇట్లా అంటాడు. అయన్నీ పడిపోతాయి. అది ముందా, వెనకా అనేది తర్వాత చూద్దాం. ఓకేనా? ఈరోజు ఎపిసోడ్‌లో చూపిస్తాడు. నెక్స్ట్ వీళ్ళొచ్చి మళ్ళా వీళ్ళని గూడా అంటాడు. అభయ్ నవీన్ ఒకసారి అంటాడు. పృథ్వీ అన్నాక అటు సైడోళ్ళు ఇటు సైడోళ్ళు అంటారు, ఇటు సైడోళ్ళు అటు సైడోళ్ళు అంటారు. అది క్లియర్‌గా చూపిచ్చాడు. సో, ఇద్దరైతే తొండాడారు. అదే నీకు లైవ్‌లో నిఖిల్ చెప్తా ఉంటాడు. ఒక్కరే గాదు 2 టీమ్‌లు ఆడినియి. 2 టీమ్‌లు ఆడినప్పుడు ఇద్దరు ఫౌల్ గేమ్స్ ఆడినట్టే గదా! గేమ్ అయిపోయేటప్పటికి ఓవరాల్‌గా ఎవరున్నారనేదే నాకు మ్యాటరు. అసలు మీరు తప్పు చేయకుండా ఉంటే అప్పుడు కన్సిడర్ చేసుండొచ్చు. ఇద్దరు తప్పులు చేశారు గదా! అని చెప్పి ఆ టీమ్‌ని అనౌన్స్ చేసేస్తాడు. ఏది యష్మి టీమ్ విన్ అని. సో, అది చూపిచ్చాడనమాట. అది చూపిచ్చాక అది గేమ్. గేమ్ అయిపోయాక ప్రోమోలో సెకండ్ పార్ట్ అంటే ఈరోజు సాయంత్రం చూపిచ్చేది కూడా కొంత ఇంక్లూడ్ చేశాడు ప్రోమోలో. ఏది సీత, అభయ్‌తో గొడవ, తర్వాత సీత నిద్రబోయేటప్పుడు గెలిస్తే గెలవని, గెలిస్తే ఎంజాయ్ చేయని అంతేగాని ఊరక ఎదుటోళ్ళని ఇబ్బంది పెట్టేటట్టు మాట్లాడితే ఎవరు గమ్ముకుంటారు అన్నట్టు అంటుంది. దానికి యష్మి ఏమో వాళ్ళేమన్నా అనుకోని అబ్బా! మనం గెలిచాం. మనం మామూలుగా ఆడి జెన్యూన్‌గానే గెలిచాం. ఇంకేంటి మన తప్పని వాళ్ళంటున్నారు. ఇక్కడ జరిగిందేందంటే ఇంక ఈళ్ళు లగ్జరీ రూమ్‌కెళ్ళిపోయారు. లగ్జరీ రూమ్‌కెళ్ళిపోయారు. ఇంక ఎంజాయ్‌మెంట్ స్టార్ట్ అయిపోయినట్టుంది ఇంకా. సో, ఉంటదిగా కొంచెం. ఆహ్, అలానే ఇక్కడ అభయ్‌కి, సీతకి ఇష్యూ ఏంటంటే, సీత ఏమంటుందంటే, గిన్నెలు గడుగు అన్నదానికి, మీరు గడుక్కోవచ్చు గదా! అన్నట్టు అన్నం తినేటప్పుడు ఆ మాట అనంగానే, ఆమె అన్నం తినేసి ఇప్పుడు తర్వాత గడుగుతానంటే అయిపోద్ది గదా! గిన్నెలు గడుగు అంటే, ఆమెకిష్టమో లేకపోతే దాని మీద ఆ కోపం అన్నం మీద చూపాల్సిన అవసరం లేదు. నేను తిన్నన్నట్టు వదిలేస్తుందనమాట. అభయ్ ఏమంటున్నాడు, నేనేం మా ఇంట్లో గిన్నెలు కడగమన్నానా అన్నట్టు అంటున్నాడు. కరెక్టే గదా! అది హౌసు. అట్లనుకుంటే ఒక్కోసారి కొంతమంది కిచెన్ డ్యూటీ అంటే ఇప్పుడు కెప్టెన్ లేడు గాబట్టి చీఫ్‌లే చూసుకున్నారు కాబట్టి ఓకే. జనరల్‌గా కెప్టెన్ ఉన్నప్పుడు ఏం జరిగిద్ది? సో, కిచెన్‌లో రేషన్ మేనేజర్ రోల్ ఒకరు, అంట్లు తోమడం వెసల్స్ ఏవైతే ఉన్నాయో యుటెన్సిల్స్ వాటిని క్లీన్ చేసేవాళ్ళు ఒకరు ఇలా తీసుకుంటారు. అప్పుడు ఆళ్ళందరి ప్లేట్లు కడగాల్సిందేగా. మీకు అడగటానికి నేనొచ్చానా అంటే, సో, రేపన్న రోజు నీ గూడా వేరే వోళ్ళకి అడిగే సిట్యుయేషన్ ఉంటది కదా! ఆ ఆ పదం వాడటం రాంగ్ అనిపించింది నాకు సీత. సో, మీరు కడుక్కోండి అన్నట్టు. ఇప్పుడు ఆమె కోపం ఉండొచ్చు ఓడిపోయిందని. ఆమె బాధంతా ఏందంటే సో, గేమ్‌లో ఓడిపోయిన ఆ ఇదైతే కనిపిస్తుందనమాట సీత విషయంలో. అభయ్ అనేదేందంటే, నువ్వేం నా కింద పని చేయటం లేదు, నా ఇంట్లో గిన్నెలు కడగమంటం లేదు, ఇక్కడే గదా అన్నట్టు. సో, మీరు జేసుకోవచ్చు గదా! ఇప్పుడు మోరోవర్ ఆ అమ్మాయి కిచెన్ ఇంట్రెస్ట్ అని జెప్పి కిచెన్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్న అమ్మాయి, ఇక్కడికొచ్చేసరికి ఇలా అంటే నాకైతే అభయ్ నవీన్‌దయితే ఏం పెద్ద తప్పు అనిపించలా దీంట్లో. దట్టు ఆయన గేమ్ చూసిన వ్యక్తిగా ఆయన అంత బాగా నోరు జారే ఇది గూడా కాదు. ఏదైనా రీజనింగ్ ఉంటేనే మాట్లాడేటట్టు అనిపిస్తది. సో, ఈ అమ్మాయి కొంచెం అప్పుడప్పుడు కొంచెం పికిల్ మైండ్‌గా ఉంటది. ఒకసారి ఒకలాగా, ఒకసారి ఒకలాగా ట్రిగ్గర్ అయినప్పుడు వేరేలాగా మాట్లాడటం ఇయన్నీ సీతలో ఉన్నాయి. సో, ఓవరాల్‌గా అయితే నాకనిపించిందది ప్రోమోని చూసినప్పుడు. ఇంకా, ఇంకా నెక్స్ట్ పార్ట్‌కొస్తే ఈరోజు జరగబోయేదేంటంటే తెలిసిందేగా ఇంకా. నిన్నటి జరిగిన గేములతో పాటు మూడో గేమ్ జరిగింది. ఆ మూడో గేమ్ మీరు లైవ్ చూస్తే చాలా వాదనలు జరిగినియి. సో, విష్ణుప్రియ వచ్చేసి బిగ్ బాస్ ఈసారైనా మంచి ఇంటెలిజెంట్‌గా ఉన్న సంచాలకుడిని పెట్టండి బిగ్ బాస్ అంటుంది. క్యూట్‌గా. ఆయనేమో అక్కడ నవ్వుకుంటా ఉన్నాడనమాట. ఆ! ఆ! అంతేలే అన్నట్టు. ఆ తర్వాత వాళ్ళు తప్పు చేశారు, ఈళ్ళు తప్పు చేశారు అనంట ఆ డిస్కషన్స్ వచ్చినప్పుడు అట్లనుకుంటే కావాలనుకుంటే విష్ణు గూడా ఒక వాట్ యూ కాల్ విష్ణు గూడా ఏదో తప్పు చేసిందన్నట్టు అంటాడు. విష్ణు నువ్వు చెప్పు విష్ణు అంటే, ఆ! విష్ణు గూడా అవునే అది ప్రాపర్‌గా లేదు అన్నట్టంటే దానికి సీత ఏమంటదంటే ఆ గేమ్‌లో నెట్ ఏంట్రా ఏమంటది? అది సరిగ్గా లేదంటది కదా! నెట్.
ఆ! ఆ కింద ఊగేది ఉంటుంది చూడండి అది. అది మనకి పర్ఫెక్ట్‌గా లేదన్నట్టు ఆ అమ్మాయి అంటుందనమాట. ఇంక ఓడిపోయాక అన్నీ అనిపిస్తాయనమాట. సో, టాస్క్ అయితే అలా అయిపోయింది. ముందు ముందు ఏమైద్దో చూద్దాం. మొత్తానికి టాస్కులు పుణ్యమేమో గాని, నిఖిల్ సంచాలకుగా కొంతమందికి ప్లస్, కొంతమందికి మైనస్ అవుతాడు. అంటే బయట కాదు నేనంటుంది. ఇంట్లో వాళ్ళకి. ఓడిపోయిన టీమ్‌కి ఆబ్వియస్‌గా ఉంటాడుగా. సో, ఆదిత్య ఓంలో కోపాన్నయితే చూపిచ్చాడు ఈరోజు. ఆదిత్య ఓం కష్టపడి అయి పెడుతుంటే బుద్ధి వచ్చేటండి వాట్ ఈస్ దిస్ మ్యాన్? వాట్ ఈస్ దిస్ మ్యాన్ అంటున్నాడనమాట. చిల్లే అన్నట్టు ఆయన నెట్టేసి ఎళ్ళిపోతా ఉన్నాడు. అది ఓవరాల్‌గా ఈ ప్రోమోకి సంబంధించిందైతే 2 విషయాలు. ఒకటి గేమ్ చూపిచ్చాడు. గేమ్ తర్వాత సీక్వెన్సెస్ హౌస్‌లో ఎలా మారబోతున్నాయి? ఒకరికొకరు ఎలా ఇంకా గొడవలు ఎలా స్టార్ట్ అవ్వబోతున్నాయి అనేది చూపిచ్చాడు. మీరు గమనిస్తే చాలా బ్యాలెన్సింగ్‌గా ఎళ్తున్నాడేమో అనిపిస్తుంది బిగ్ బాస్. సో, ఫస్ట్ కపుల్ ఆఫ్ డేస్ మణికంఠ ఇష్యూ. తర్వాత కొంచెంసేపు నిఖిల్. తర్వాత కొంచెంసేపు సోనియా. మళ్ళా ఈసారి కొత్త గొడవ. ఎవరెవరిది? ఆహ్, అభయ్ నవీన్ అండ్ సీతాది. వాళ్ళు నార్మల్‌గా మాట్లాడుకోవటమే గానీ, గొడవ లెవెల్‌లో ఏవీలు గాని ఏం పడలేదు గదా! వాళ్ళకి. ఇప్పుడు గొడవయింది గాబట్టి, ఈ రోజంతా చర్చేంది 'బిగ్ బాస్' లవర్స్‌లో? అభయ్ నవీన్ వర్సెస్ సీత. తప్పెవరిది? ఆఫ్‌కోర్స్ నేను గూడా అదే పెడతానులే. ఇంకదే కంటెంట్ ఉందక్కడ. అభయ్ నవీన్ వర్సెస్ సీత. అసలు ఏం జరిగింది? ఇంట్లో గొడవలకి కారణం ఎవరు? ఇటు సీత ప్రవర్తన, ఇటు అభయ్ నవీన్ ప్రవర్తన, అభయ్ నవీన్ ప్రవర్తన ఇటువంటియన్నీ రావటానికి ఒక్కొక్క రోజు ఒక్కో కంటెస్టెంట్‌ని చూజ్ చేసుకునే ప్రాసెస్‌లో ఈరోజు చూజ్ చేసుకున్న కంటెస్టెంట్స్ వీళ్ళనమాట. అప్పుడే కదా వాళ్ళకి కొంచెం స్పేస్ వచ్చేది. సో, ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ అలా ఎళ్ళిపోతా ఉండాలి కదా ముందుకి. మొత్తానికి వీళ్ళిద్దరు గేమ్స్ ఆడుతుంటే మాత్రం ఐడియల్‌గా ఉన్న సోనియా, నిఖిల్, బేబక్క, మణికంఠ మాత్రం అక్కడ కూర్చొని అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. సో, ఈ ఈ సీన్‌లో మీకు డైలాగులు లేవంటారు కదా! కొన్ని సినిమాల్లో. అట్నే ఈ రోజు ఆటల్లో వాళ్ళకి డైలాగులు లేవు. అందుకనే కాబోలు. ఇప్పుడు వాళ్ళనందుకే ఇయన్నీ ఆలోచించే వీళ్ళిద్దరికే గేమ్ పెట్టి వీళ్ళిద్దరిని మీరు చూడండి అంటే పెర్ఫార్మెన్స్ ఎప్పుడైనా ఏది బయటపడిద్ది? ఆడేవాళ్ళకే పెర్ఫార్మెన్స్ బయటపడిద్ది. అది గుడా అని, బ్యాడా అని అది తర్వాత సంగతి. ఎట్లా అన్నా గాని ఆ స్క్రీన్ స్పేస్ అనేది వాళ్ళకి దక్కిద్ది. వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం. జడ్జ్ చేసే వాళ్ళ గురించి ఏం మాట్లాడుకుంటాం? ఆ నలుగురిలో మాట్లాడుకుంటే నిఖిల్ గురించి మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఆయన సంచాలకుడు. మిగిలిన ముగ్గురికి చాలు. సోనియా చాలమ్మా నీకు. నువ్వు చాలా నామినేషన్స్‌లో గట్టిగానే మాట్లాడావు. చాలా స్క్రీన్ స్పేస్ కొట్టేసావు. అయ్యా మణికంఠ నువ్వు చాలా ఎమోషనల్ కంటెంట్ చాలు నాయన 3 రోజులకే మాకొచ్చిన ఫీడ్‌బ్యాక్ చాలు. ఇంకా బేబక్క నువ్వు ఏం ఆడుతున్నావో ఏంటో అర్థం కాలేదు. ఇంకా ఈరోజో రేపో ఎళ్తా గూడా నీకెందుకు ఇన్ని సమస్యలు నీతో ఆడియటం ఇయన్నీ ఎందుకనుకున్నాడేమో ఆమెను గూడా ఆ టీమ్‌లోనే ఆ టీమ్‌లోనే ఉంది. సో, ఈ రకంగా కొంచెం లీజర్‌గా ఉండే అవకాశాన్ని వాళ్ళకిచ్చి, స్క్రీన్ స్పేస్ పెంచుదాము అనుకున్నప్పుడు వీళ్ళిద్దరి టీమ్‌లతో ఆడియటం వల్ల సో, ఇది ఒక బిగ్ బాస్ ప్లాన్‌గా మనము మాట్లాడుకోవచ్చనమాట. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. వీడియోస్ నచ్చుతుంటే మాత్రం అస్సలు లైక్ మర్చిపోవద్దు. అసల వీడియోస్‌కి అస్సల రీచ్ ఉండటం లేదు. మీరు లైక్ కొడితే లేకపోతే నేనేదైనా చేంజ్ అవ్వాలన్నా ఏదైనా ఉన్నా గానీ మీరు ఇన్‌స్టాలో ఉంటది. నాకు సజెస్ట్ చేయొచ్చు. సేమ్ నేమ్‌తో ఉన్న ఇన్‌స్టాలో మెసేజ్ జేయొచ్చు. సో, లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కమెంట్ చేయండి. అంతకంటే ముందు కొత్త వాళ్ళెవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.